బీహార్ ఎన్నికలకు ఈసీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా సీఈసీ జ్ఞానేష్ నాయకత్వంలోని ఒక బృందం తాజాగా బీహార్లో పర్యటించింది. ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ సూచనలు అందజేశాయి. కాగా 1 లేదా 2 దశల్లోనే ఎన్నికల్ని నిర్వహించవలసిందిగా ఈసీని బీహార్ రాజకీయ పార్టీలు కోరాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇటీవల ఓటర్ తుది జాబితా కూడా విడుదలైంది. దీంతో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నాయకత్వంలో ఒక బృందం బీహార్లో పర్యటించింది. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. కాగా సదరు అఖిలపక్ష సమావేశానికి బీహార్లోని 12 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీకి సదరు రాజకీయ పార్టీలు కొన్ని సూచనలు చేశాయి. ఛట్ పూజా మహోత్సవం తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీని బీహార్ రాజకీయ పార్టీలు కోరినట్లు సమాచారం. దీపావళి పండుగ తర్వాత 6 రోజులకు ఛట్ పూజా మహోత్సవం వస్తుంది. బీహారీలకు సదరు ఛట్ పూజా మహోత్సవం చాలా ముఖ్యమైంది. మొత్తం 4 రోజుల పాటు ఛట్ పూజా మహోత్సవాన్ని బీహార్ ప్రజలు జరుపుకుంటారు. కాగా సదరు ఛట్ పూజా మహోత్సవం ఈ నెల 25న ప్రారంభమై 28న ముగుస్తుంది. అంటే ఈ నెల 28 తరువాతే ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ఈసీని బీహార్ రాజకీయ పార్టీలు కోరాయి. అంతేకాదు బీహారీలు దేశంలో ఎక్కడున్నా ఛట్ పూజా మహోత్సవానికి తమ ఊళ్లకు వస్తారని చెప్పారు. దీంతో ఇందుకు అనుగుణంగానే పోలింగ్ తేదీలను కూడా ఖరారు చేయాలని ఈసీని రాజకీయ పార్టీలు కోరినట్లు సమాచారం. అంతేకాదు పోలింగ్ ప్రక్రియను సాధ్యమైనన్ని తక్కువ దశల్లో ముగించాలని కూడా రాజకీయ పార్టీలు కోరాయి. 2020 అసెంబ్లీ ఎన్నికలను మొత్తం 5 దశల్లో నిర్వహించారు. కాగా ఈసారి 3 లేదా 4 దశల్లో నిర్వహిస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ మేరకు మీడియాలో కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో 1 లేదా 2 దశల్లోనే పోలింగ్ ప్రక్రియను ముగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీహార్ రాజకీయ పార్టీలు కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఓటర్ తుది జాబితాపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తుది జాబితా రూపకల్పనలో అనేక అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రధానంగా బీజేపీకి అనుకూలంగా ఓటర్ తుది జాబితాను రూపొందించారన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఈసీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు సంధించారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలను కమలం పార్టీ నేతలు తోసిపుచ్చారు. ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కమలం పార్టీ నాయకులు మండిపడ్డారు. అంతేకాదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే కేంద్ర ఎన్నికల సంఘానికే ప్రజల్లో విశ్వసనీయత ఎక్కువగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే బీహార్ ఎన్నికలకు ఎన్డీఏ కూటమి సన్నద్ధమైంది. ఈసారి నిరుద్యోగ సమస్యపై బీహార్లోని నితీష్ కుమార్ సర్కార్ ప్రధానంగా దృష్టి పెట్టింది. యువత అండతోనే ఎన్నికల వైతరిణిని దాటాలని ఎన్డీఏ కూటమి ఒక నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. కాగా ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో కీలకాంశం చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలో బీహార్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి నితీష్ కుమార్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. బీహార్ యువత సంక్షేమానికి నితీష్ కుమార్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. బీహార్ యువత కోసం నితీష్ కుమార్ సర్కార్ రూపొందించిన 62,000 కోట్ల వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీహార్ యువత కోసం నితీష్ కుమార్ సర్కార్ రూపొందించిన ప్రత్యేక క్రెడిట్ కార్డ్ వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఈ క్రెడిట్ కార్డ్ వ్యవస్థను ఉపయోగించుకుని బీహార్ యువత వడ్డీ లేని రుణాలు పొందే వెసులుబాటును నితీష్ ప్రభుత్వం కల్పించింది. అంతేకాదు బీహార్ యువత స్కాలర్షిప్లను నితీష్ కుమార్ సర్కార్ పెంచినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇప్పటి వరకు నెలకు 1800 ఉపకార వేతనంగా ఇచ్చేవారు. తాజాగా ఈ అమౌంట్ను 3600గా నితీష్ కుమార్ సర్కార్ పెంచింది.
కాగా ఈసారి బీహార్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. బీహార్ ఎన్నికలకు ముందు ఓట్ చోరీ అంశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘంపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈసీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక జేబు సంస్థలా మారిందని ఆయన మండిపడ్డారు. అంతేకాదు ఓట్ల చోరీ అంశాన్ని హైలైట్ చేస్తూ బీహార్లో ఏకంగా 16 రోజుల పాటు రాహుల్ గాంధీ యాత్ర కూడా చేశారు. దీంతో బీహార్ ఎన్నికలను ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా బీహార్లో మరోసారి జయకేతనం ఎగరవేయాలని వ్యూహాలతో సన్నద్ధమైంది. ఏమైనా అతి త్వరలోనే బీహార్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.